స్టూడెంట్ టుడే ఐ డిస్కస్ అబౌట్ సి ప్రోగ్రామింగ్ ఫంక్షన్ కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. దిస్ ఈస్ ద లాస్ట్ యూనిట్ ఇన్ ద సి ప్రోగ్రామింగ్. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద సి ప్రోగ్రామింగ్. యు సీ అండ్ లిజన్ కేర్ఫుల్లీ. ఏ ఫంక్షన్ వాట్ ఈస్ ద ఫంక్షన్? ఫంక్షన్ అంటే ఏమీ లేదు, ఇన్పుట్ ఇస్తాము, అవుట్పుట్ తీసుకుంటుంటాం అనమాట. ఓకే, ఇన్పుట్ ఇచ్చే అవుట్పుట్ తీసుకుంటే మధ్యలో ఏదైతే ఉంటుందో దాన్ని ఫంక్షన్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ లోయర్ క్లాసెస్లో నేర్చుకున్నారు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక ఫంక్షన్, జీ ఆఫ్ ఎక్స్ అనేది ఫంక్షన్, సైన్ ఎక్స్, కాస్ ఎక్స్, టాన్ ఎక్స్, ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అనమాట. ఈ ఫోర్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, ఇలాంటివన్నీ కూడా ఫంక్షన్స్ అంటారు. సో ఇట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ దట్ పర్ఫార్మ్ అండ్ స్పెసిఫిక్ టాస్క్. ఓకే, ఏవైనా సమ్ స్టేట్మెంట్స్ని కలెక్షన్ ఆఫ్ దానికంటూ ఒక స్పెసిఫిక్ టాస్క్ ఉంటుందన్నమాట. అలాంటి దాన్నే ఫంక్షన్ అంటారు. ఇట్ ఈజ్ ఎగ్జిక్యూట్ వెన్ ద కాల్డ్ బై ద ఇట్స్ అ నేమ్. ఓకే, సో ఏ లార్జ్ ప్రోగ్రామ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ ఏ నంబర్ ఆఫ్ స్మాల్ building blocks for the simplicity, and building blocks is called a function. Okay, a large program ఏదైనా ఒక లార్జెస్ట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దానిలో మనకి ఏదైతే ప్రోగ్రామ్ రాసేటప్పుడు సమ్ బ్లాక్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ బ్లాక్స్నే మనం ఫంక్షన్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, we can call function again and again. అదేవిధంగా మనం ఏదైనా ఒక ఫంక్షన్ని పదే కూడా కాల్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అనుకోండి. అంటే ఎక్స్ ప్లేస్లో 1 తీసుకున్నాం, 1 స్క్వేర్ అంటే 1 వస్తుంది. మళ్ళీ ఎక్స్ ప్లేస్లో 2 తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ 2 స్క్వేర్ అవుతుందంట. ఇలాగ పదే కాల్ చేసేదాన్ని కాల్ ఫంక్షన్ అంటారు. ద మోస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ద ఫంక్షన్ ఈజ్ కోడ్ యూజబిలిటీ. ఓకే, అదేవిధంగా మోస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ఫంక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అడిషన్, సబ్ట్రాక్షన్, ఇవన్నీ కూడా ఫంక్షన్స్ కిందకి వస్తాయి అన్నమాట, మ్యాథమెటికల్ ఫంక్షన్స్ కిందకి. ఇలాగా మనం ఏదైనా ప్రోగ్రామ్ చేసేటప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ చేసుకోవాల్సి వస్తుంది. ఆపరేషన్ ఇప్పుడు అడిషన్ అనుకోండి యాడ్ అని తీసుకుంటాం, సబ్ట్రాక్షన్ అనుకోండి మైనస్ చేయాల్సి వస్తే సబ్ట్రాక్షన్, ఇలా తీసుకుంటూ ఉంటాం. అంటే ప్రతి ఫంక్షన్కి సమ్ లైబ్రరీ అనేది ఉంటుందన్నమాట. ఓకే, లైబ్రరీస్ ప్రొవైడ్స్ మెనీ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనమాట. ఓకే, సో సింటాక్స్ ఎలా ఉంటుందో మీరు అబ్జర్వ్ చేయండి. ఏ రిటర్న్ డాష్ టైప్ ఫంక్షన్ నేమ్, ఇక్కడ నేమ్ అనేది ఉంటుంది. మీరు ఏం చేయాలనుకుంటారో అది ఇక్కడ రాస్తారు. ఓకే, పారామీటర్స్ ఆఫ్ లిస్ట్. సో ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ స్టార్ట్ అంటే ఓపెనింగ్ ఫ్లవర్ బ్రాకెట్, క్లోజింగ్ ఫ్లవర్ బ్రాకెట్, దీన్ని బాడీ అంటారు అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ ఏ సింటాక్స్. ఓకే, దీనిలో మనకు ఎలా ఉంటుందంటే చూడండి, ఇక్కడ డిస్క్రిప్షన్, రిటర్న్ టైప్ ఉంటాయి. ఇట్ ఈజ్ ఏ కీవర్డ్ విచ్ ఇండికేట్స్ దట్ విచ్ టైప్ ఆఫ్ వాల్యూ బీయింగ్ రిటర్న్ బై ద ఫంక్షన్. ఓకే, దీనికంటూ ఒక కీవర్డ్ ఉంటుంది, ప్రతిదానికి రిటర్న్కి ఒక కీవర్డ్ ఉంటుంది అనమాట. ఇఫ్ వీ డూ నాట్ రిటర్న్ ఎనీ వాల్యూ, వాయిడ్ అని యూజ్ చేస్తాం. వాయిడ్ అనే కీవర్డ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఆఫ్ ద రిటర్న్ డాష్ టైప్ ఫంక్షన్ నేమ్, ఇట్ ఈజ్ యాక్చువల్ నేమ్ ఆఫ్ ద ఫంక్షన్. ఆ ఫంక్షన్కి అంటూ ఏంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అన్నా అనుకోండి, వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అన్నాం అనుకోండి, అది ఏమవుతుంది, పారాబోలిక్ ఫంక్షన్ అవుతుంది అనమాట. ఒకవేళ సైన్ ఎక్స్ అనుకున్నాం అనుకోండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, దాన్ని ట్రిగనామెట్రిక్ ఫంక్షన్ ఉంటుంది. ఇలాగ ప్రతిదానికి కూడా మనకి ఏముంటుందంటే ఒక సమ్ నేమ్ అనేది ఉంటుందన్నమాట. ఇట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ద టైమ్ ఆఫ్ కాలింగ్ ద ఫంక్షన్. అంటే ఆ టైంని బట్టి మనం ఏం చేస్తామంటే ఆ ఫంక్షన్ని కాల్ చేస్తాం అనమాట. అదే పారామీటర్స్, ఇట్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ వేర్ వీ కెన్ ప్రాసెస్ నంబర్ ఆఫ్ పారామీటర్స్ అండ్ వేరియబుల్స్. దీస్ వేరియబుల్స్ మే బి యూజ్డ్ ఇన్ ద ప్రోగ్రామ్. అంటే నంబర్ ఆఫ్ వేరియబుల్స్ మనం కన్సిడర్ చేస్తాం. వేరియబుల్స్ అంటే ఎక్స్, వై, ఇలాంటి సమ్ వేరియబుల్స్ మనం కాల్ చేయొచ్చు అనమాట. ఓకే, ప్రోగ్రామ్స్లో యూజ్ చేస్తాం. అదేవిధంగా ఆ వేరియబుల్స్కి ఏం చేస్తాం, ఒక సమ్ వాల్యూ అనేది అరేంజ్ చేస్తాం అనమాట, అలికేట్ చేస్తాం. ఓకే, వీ కెన్ ప్రాసెస్ ఫ్రమ్ ద కాలింగ్ ద ఫంక్షన్. అప్పుడు దానికి అవుట్పుట్ తీసుకోవడానికి మనం ఆ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. అది ఏదైనా కావచ్చు. ఇప్పుడు సైన్ ఎక్స్ అని ఉందనుకోండి, ఎక్స్ ఈజ్ 30 degrees తీసుకున్నాను, అలాగే 40 తీసుకున్నా, 50 తీసుకున్నాను, ఇలా చేసుకుంటుంటే మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకు అవుట్పుట్స్ వస్తాయి ప్రతి వాల్యూ దగ్గర. ఇక్కడ సైన్ ఎక్స్ అనేది ఒక ఫంక్షన్ ఆఫ్ వేరియబుల్ అనమాట. ఓకే,
బాడీ ద ప్లేసెస్ ఆఫ్ యువర్ యాక్చువల్ కోడ్ వెన్ ద పర్ఫార్మ్ ద స్పెసిఫిక్ టాస్క్. అంటే ఇంటర్నల్గా సమ్ టాస్క్ అనేది ఉంటుంది. ఆ బాడీ అంటే ఇంటర్నల్గా మనం ఏదైతే ప్రోగ్రామ్ రాస్తామో ఆ ప్రోగ్రామ్ ఫైనల్గా మనకు అవుట్పుట్ ఇస్తుంది. ఇంటర్నల్గా ఉండేదాన్ని బాడీ అంటాం అనమాట. ఓకే, ఇక్కడ కీ పాయింట్ ఆఫ్ ద ఫంక్షన్. ద ఫంక్షన్ డిక్లరేషన్ ఇన్ దిస్ ద ఫంక్షన్ డిక్లేర్ ఫర్ ఎగ్జాంపుల్ వాయిడ్ యాడ్ అంటే 2 numbers కానీ 3 numbers యాడ్ చేసేది అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద ఫంక్షన్ డిక్లరేషన్ వాయిడ్ రిటర్న్స్ ఆఫ్ టైప్ అంటే నంబర్స్ రిటర్న్స్ చేసుకోవచ్చు. ఇండికేట్ దెర్ ఈజ్ ఏ నో వాల్యూ రన్నింగ్ ఆఫ్ ద ఫంక్షన్ అండ్ యాడ్ ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఫంక్షన్. యాడ్ అనేది నేమ్ ఆఫ్ ద ఫంక్షన్ అనమాట. ఓకే, ఆప్షనల్ ద ఫంక్షన్ డిఫైన్డ్ ఇట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ వేర్ యాక్చువల్ కోడ్ రిటర్న్ పర్ఫార్మ్ ద టాస్క్ ఫర్ ద ఎగ్జాంపుల్. ఆ ఎగ్జాంపుల్లో మనకు యాడ్ చేయడం వచ్చినప్పుడు యాడ్ అనే ఫంక్షన్ వాడతాం అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద ఫంక్షన్ ఈజ్ డిఫైన్డ్ అండ్ వీ కెన్ కోడ్ రిటర్న్ పర్ఫార్మ్ ద అడిషన్ ఆఫ్ టాస్క్. మనకి ఏదైతే 2 numbers ఏవైతే వస్తాయో 3 numbers కానీ అది సమ్ నంబర్స్ని యాడ్ చేయడానికి పనికొచ్చేదాన్ని అడిషన్ ఆఫ్ ఫంక్షన్ అంటారు. ఓకే, నెక్స్ట్ అనదర్ ఫంక్షన్ కాలింగ్. అట్ దిస్ స్టేజ్ ద ఫంక్షన్ ఈజ్ కాల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ యాడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమని పిలుస్తామంటే యాడ్ స్మాల్ బ్రాకెట్ సెమీకోలన్ అప్లై చేయాలన్నమాట. విత్ జస్ట్ ఫంక్షన్ నేమ్ పుట్ సెమీకోలన్. ఓకే, ఓకే యాడ్ ఇది. ఓకే, వీటిపైన మీకు ప్రోగ్రామ్ చేసినప్పుడు ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఓకే, ఇలాంటివి ఫంక్షన్స్ చాలా ఉంటాయి. ద ఫంక్షన్ విచ్ ఫర్ ప్రిడిఫైన్డ్ ద లైబ్రరీ అంటే మనకు లైబ్రరీలో ప్రీ డిఫైన్డ్గా కొన్ని ఉంటాయి. ద ఫంక్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్గా ప్రింట్ఎఫ్ కానీ స్కాన్ఎఫ్ కానీ సిఎల్ఆర్ ఎస్సిఆర్ అని కానీ ఓకే జిఏటిఈసిహెచ్ అని ఇలాంటివి కొన్ని ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయన్నమాట. ఓకే, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ యాడ్ దీన్ని ప్రీ డిఫైన్డ్ అంటారు. ఇవే యూజర్ డిఫైన్డ్ అంటే యాడ్ కానీ సబ్ట్రాక్షన్ మల్టీ డివిజన్ ఇలాగా అండర్స్టాండింగ్ డిఫరెంట్ టైప్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ అదే ది కేటగిరీ అండర్స్టాండింగ్ ద ఫంక్షన్. ద ఫంక్షన్స్ విచ్ నో రిటర్న్ టైప్ ఆఫ్ నో పారామీటర్స్. కొన్ని ఫంక్షన్స్ నో రిటర్న్ సాధ్యం అంటే రాయడానికి సాధ్యం కానిది ఉంటాయి. అలాగే కొన్ని పారామీటర్స్ ఉంటాయి విత్ రిటర్న్ టైపు ఉంటాయి. ద ఫంక్షన్ విత్ రిటర్న్ టైప్ అండ్ నో పారామీటర్స్ ఉండు. అదే ఫంక్షన్స్ విత్ రిటర్న్స్ టైప్ అండ్ విత్ పారామీటర్స్ అంటే ఈ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ మనకు వస్తాయి అన్నమాట. ఇక్కడ ఫంక్షన్ విత్ నో రిటర్న్ టైప్ ఏ ఫంక్షన్ విచ్ దెర్ ఆర్ నో పారామీటర్స్ దెర్ ఆర్ నో వాల్యూ రిటర్న్స్ బై ద ఫంక్షన్ నో రిటర్న్ టైప్ నో పారామీటర్స్. దీనిలో పారామీటర్స్ ఏమి ఉండవు, ఫంక్షన్స్ నో రిటర్న్ రావడానికి సాధ్యం కాదన్నమాట. అలాంటి కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ప్రోగ్రామ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏ ఫంక్షన్ విత్ రిటర్న్ అయితే ద ఫంక్షన్ విచ్ దెర్ ఆర్ సమ్ పారామీటర్స్ అంటే కొన్ని వాల్యూస్ అంటే 1 to 15 అని అనుకోండి. దాని పారామీటర్స్ ఎండింగ్ పారామీటరు అలాగే స్టార్టింగ్ పారామీటర్ 1, 15 ఇన్ మధ్యలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నంబర్స్ ఉంటాయి కదా, ఇవన్నీ సమ్ పారామీటర్ వాల్యూస్ అంటారు అనమాట. ఓకే, నో పారామీటర్స్ దట్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ ఏ ఫంక్షన్ నో రిటర్న్ టైప్ ఆఫ్ పారామీటర్స్. ఇన్ దిస్ అబౌవ్ ద ఎగ్జాంపుల్ ఆర్ 2 parameters ఇంటీజర్ ఇప్పుడు y అండ్ z తీసుకున్నాం అనుకున్నాం అట్ ద టైమ్ ఆఫ్ కాలింగ్ అంటే కాల్ చేసాం వైని జెడ్ని. సో కాబట్టి ఇవన్నీ కూడా ఇంటీజర్ వాల్యూని ఈ ఎక్స్లో వైలో మన y = 4 z = 5 ఇలాగా ఇంటీజర్ వాల్యూని మనం స్టోర్ చేసుకోవడం పనికి వస్తాయి అనమాట. ఓకే, సో వీటి కాలింగ్ అంటారు. ద ఫంక్షన్ రిటర్న్ టైప్ నో పారామీటర్స్. ఓకే, ఫంక్షన్స్ రిటర్న్ రాయడానికి సాధ్యమవుతుంది కానీ పారామీటర్స్ అనేవి ఉండవు. ద ఫంక్షన్ విచ్ ఈస్ నో పారామీటర్స్ అండ్ దెర్ ఆర్ సమ్ వాల్యూ ఆఫ్ రిటర్న్స్ బై ద ఫంక్షన్ ఈజ్ కాల్డ్ ఏ ఫంక్షన్ విత్ రిటర్న్ టైప్ ఆర్ నో పారామీటర్స్ అంటారు. ఓకే, సో ద ఫంక్షన్ రిటర్న్ ద ఫంక్షన్ విచ్ ఈస్ దెర్ ఆర్ సమ్ పారామీటర్స్ దెర్ ఈజ్ సమ్ వాల్యూస్ రిటర్న్స్ బై ఏ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ ఫంక్షన్ రిటర్న్ టైప్ విత్ పారామీటర్స్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా డేట్ అని ఉందనుకోండి, DATE డేట్ అంటే మనకు 5 or 6 డేట్ మనకు వస్తుంది కదా. డేట్ అంటే 5 మంత్ ఇయర్ అని వస్తుంది కదా. సో ఇవి వేరియబుల్ నెక్స్ట్ డేట్ల రెండు కూడా మనం వేరియబుల్ ఒక వాల్యూ రెండు కూడా క్రియేట్ చేయడానికి వీటిని పారామీటర్స్ అంటారు. ఫంక్షన్ అంటే డేట్ అని తీసుకోండి. తర్వాత వచ్చే మనకి ఏదైతే డేను ఇయర్ డేను మంత్ ఇయర్ ఏదైతే ఉందంటే వాటి పారామీటర్స్ అనుకోవచ్చు మీరు. ఓకే, In this above the example there are 2 parameters. The function returns
వాల్యూ ఆఫ్ బికాస్ ఇంట్ కీవర్డ్ ఇంటీజర్స్ అనుకోవచ్చు అనమాట. ఇట్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ రిటర్న్ టైప్ రిటర్న్ వాల్యూ ఆఫ్ విల్ అసైన్ ద వేరియబుల్ రిటర్న్స్. సో కాలింగ్ ఫంక్షన్ అంటే దేర్ ఆర్ టూ వేస్ ఆఫ్ ద కాలింగ్ బై వాల్యూ, కాలింగ్ బై రెఫరెన్స్. ఈ రెండు రకాలుగా మనము కాలింగ్ ఫంక్షన్ అంటారు. ఓకే, ఇన్ దిస్ టైప్ ఆఫ్ కాలింగ్ ఫంక్షన్ డైరెక్ట్ వాల్యూ అంటే కాలింగ్ వాల్యూ అంటే ఏమి, డైరెక్ట్గా 5 or 6 ఇట్లా మనం ఏదైనా ఒక వాల్యూ తీసుకుంటే దాన్ని కాలింగ్ వాల్యూ అంటారు. ఈ చేంజెస్ మేడ్ ఫ్రమ్ ద పారామీటర్స్ డోంట్ రిఫ్లెక్టెడ్ యాక్చువల్ పారామీటర్స్. ఓకే, సో ఏదైనా డైరెక్ట్గా ఒక వాల్యూ తీసుకున్నప్పుడు పారామీటరు రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఏమి ఉండదు. ఓకే, చేంజ్ అయ్యేది ఉండదు అనమాట. ఓకే, ఇది కాలింగ్ వాల్యూ అంటే. ఓకే, దీంట్లో మనం కాలింగ్ ఎగ్జాంపుల్ కెన్ బి సి డైరెక్ట్ వాల్యూ పాసెస్ ద టైమ్ ఆఫ్ కాలింగ్ వాల్యూ సమ్ ఎక్స్ అని తీసుకోవచ్చు. యాక్చువల్ పారామీటర్ అండ్ ఎమ్ ఈజ్ ద ఫార్మల్ పారామీటర్ తీసుకోవచ్చు అనమాట. ఓకే, కాలింగ్ రెఫరెన్సెస్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ కాలింగ్ ఫంక్షన్ రెఫర్స్ ద వాల్యూ ఆఫ్ పాస్డ్ అట్ ద టైమ్ ఆఫ్ కాలింగ్. ఇన్ దిస్ టైప్ ఆఫ్ కాలింగ్ ఫంక్షన్ దేర్ ఫోర్ ద వాల్యూ పాస్డ్ అంటే ఏదైనా ఒక వాల్యూ పాస్ చేయడం కోసం ఏదైనా ఒక వేరియబుల్ అనేది కన్సిడర్ చేస్తాం అనమాట. ఇన్ దిస్ కాల్డ్ ద చేంజ్ ద మేడ్ ఫార్మల్ పారామీటర్స్. కొన్ని పారామీటర్స్ మన ఎక్స్ కాకుండా సమ్ ఎం ఎన్ ఇలాగా కూడా మనం పారామీటర్స్ చేంజ్ చేసుకోవచ్చు. రెఫరెన్స్ ఆల్సో కాల్డ్ సమ్ అడ్రస్సెస్ ఉంటాయి. ఓకే, వాటన్నీ పారామీటర్సే అంటారు. మనకు స్ట్రింగ్స్లో అడ్రస్లు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా పారామీటర్స్ కింద తీసుకోవచ్చు. వెన్ ద అడ్రస్ డేటా పాస్ ద టైమ్ కాలింగ్ షో నెసరీ యూజ్ ద పాయింటర్స్ మనలో వాడతామే అవేనమాట. మనం పాయింటర్స్లో ఏం చెప్పుకున్నాం, మనకు వాల్యూ ఉంటుంది, వేరియబుల్ ఉంటుంది, వాల్యూ ఉంటుంది, అడ్రస్ ఉంటుంది అనమాట. ఈ అడ్రస్లన్నీ కూడా మనకు రెఫరెన్సెస్ కిందకి వస్తాయి, కాలింగ్ రెఫరెన్సెస్ అంటారు. అవన్నీ ఎగ్జాంపుల్స్ అనమాట, పారామీటర్స్ కిందకి వస్తాయి పాయింటర్స్ అనేవి. ఓకే, బెటర్ ద అండర్స్టాండింగ్ ద సి ఎగ్జాంపుల్ ఆ ప్రోగ్రామ్స్లో మనం అండర్స్టాండ్ చేసుకుంటాం. ఇన్ దిస్ టైప్ ఆఫ్ కాలింగ్ ఫంక్షన్ రెఫర్స్ ద వాల్యూ ఆఫ్ పాసెస్ ద టైమ్ ఈజ్ కాలింగ్. ఇన్ దిస్ కాల్ వాల్యూ ఆఫ్ చేంజెస్ మేడ్ ఫార్మల్ పారామీటర్స్. అదేవిధంగా కొన్ని వాటిని మనం చేంజ్ చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటాయి పారామీటర్స్లో. ఓకే, అదేవిధంగా రెఫరెన్సెస్ ఇస్ ఆల్సో కాల్డ్ అడ్రస్. మనకి ఏదైనా ఎక్కడైనా ఒక వాల్యూ స్టోరేజ్ అయిందనుకోండి, ఏదైనా ఒక వేరియబుల్ అది ఏ ప్లేస్లో ఉంటుందో అక్కడ సమ్ అడ్రస్లు అనేవి క్రియేట్ అవుతాయి. ఇవన్నీ కూడా పాయింటర్స్లోనే మనం క్రియేట్ చేస్తాం అనమాట. యూ బెటర్ అండర్స్టాండింగ్ ద సి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్లో చూద్దాం. ఓకే, ద డిఫరెంట్ బిట్వీన్ ద కాల్ ద వాల్యూ ఆఫ్ సమ్ రెఫరెన్సెస్ ఫోకస్ అవుట్పుట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ విత్ ద డిఫికల్ట్ వాల్యూ. ఇన్ దిస్ టైప్ ఆఫ్ ఫంక్షన్ కంటైన్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ సమ్ ఇనీషియల్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ వాయిడ్ సమ్ అని 2 వేరియబుల్స్ తీసుకున్నాం అనుకోండి. ఇది వేరియబుల్ 10 అనేది వాల్యూ. ఇవేమి ఇంటీజర్ వాల్యూస్ కదా, ఇది ఇంటీజర్ y అనుకోండి, 20 అనుకోండి. ఓకే, ఈజ్ కాలింగ్ దేర్ ఆర్ నో వాల్యూ పాస్డ్. ఓకే, అప్పుడు ఈ రెండు యాడ్ చేయాలనుకున్నప్పుడు సమ్ అని కాల్ చేస్తాం అనమాట. ఓకే, x = 10 and y = 20, 5, 6. It was value of x = 5 and y = 6. Better understanding see example below. అంటే మనం దాన్ని అర్థం చేసుకోవడం ప్రోగ్రామ్స్లోకి వెళ్తే మనకు అర్థమవుతుంది. అది ఐ విల్ అగైన్ ప్రోగ్రామ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ల్యాబ్. ఫర్ ఎగ్జాంపుల్ వైడ్ ఇలాగా. ఓకే, సేమ్ x = ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ x = 5, x = 6 తీసుకోవచ్చు, x = 10, y = 20 తీసుకోవచ్చు. యాడ్ చేయాలన్నప్పుడు సమ్ అని యూజ్ చేస్తాం, సబ్ట్రాక్షన్ అంటే మైనస్ యూజ్ చేస్తాం. అదేవిధంగా మనకు అరేస్ కూడా ఉంటాయి. పాస్డ్ అరేస్ టు అ ఫంక్షన్. ఇన్ దిస్ టైప్ ఆఫ్ ఫంక్షన్ దెర్ ఈజ్ అన్ అరే ప్లేస్డ్ పారామీటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ వైడ్ అని యూజ్ చేస్తాం. సమ్ ఇంటీజర్ అరే అంటే అరే స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 5 అని తీసుకోవచ్చు. ఇన్ దిస్ వాల్యూ పాస్డ్ ద టైమ్ ఆఫ్ కాలింగ్ ఫంక్షన్. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక అరే ఉందనుకోండి, సమ్ వర్డ్స్ ఉన్నాయనుకోండి, 5th ప్లేస్లో అరేలో 5th ప్లేస్లో ఏది ఉందో మనం తెలుసుకోవడానికి దీన్ని సమ్ ఇన్ క్యార్ అని అరే అని మనం యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఇన్ దిస్ అబౌవ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 అని తీసుకున్నాం అనుకోండి. ఓకే, దీనిలో అన్నీ ఏముంది మనకు 5 వేరియబుల్స్ అంటే 5 వాల్యూస్ తీసుకున్నాం అనుకోండి. అంటే ఏమి 3, 4, 5 వాల్యూస్ తీసుకోవచ్చు అనమాట. 5 అంటే 5. ఒకవేళ 6 అనేది తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 6 వాల్యూస్ వస్తాయి అనమాట. ఓకే, ఈ విధంగా. ఓకే, కాలింగ్ ఫర్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ విల్ బి కాపీడ్ ఇన్ టు ద అరే. అదే రికర్షన్. దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ కాలింగ్ ఫంక్షన్. ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ రికర్షన్ ఫంక్షన్. దట్ ఈస్ కాల్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ రికర్సివ్ ఫంక్షన్ అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫంక్షన్
నెక్స్ట్ మీకు ల్యాబ్స్ ఎలా ఉంటాయి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ నెక్స్ట్ వీడియో. ఓకే, this concept is over. I will go for lab. Okay, thank you.